నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గాంధీ హాస్పిటల్లో డేంజర్ బెల్స్ 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు గొప్ప వరమన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హితవు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వేములవాడలో మహాపాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని బీజేపీ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఇక డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మహాలక్ష్మి కెమికల్ కంపెనీలో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి ఈ సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తుంది నిల్వ ఉంచిన అక్రమ రసాయన డ్రమ్ము పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు గొప్ప వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవిపల్లిలో పలువురు లబ్ధిదారులకైన చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేదింటి ఆడపిల్లల వివాహ ఖర్చును భరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సారిక మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ఇక అంతర్రాష్ట్ర సరిహద్దు అయిన కారణంగా సాలూరు చెక్ పోస్ట్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు టెస్ట్ కిట్లు అందుబాటులో లేవు. దీంతో పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరీక్షలు చేయించుకోవడం కోసం సుమారు 12 గంటల వరకు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర సరిహద్దు కావడంతో ప్రతిరోజు అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు.
మహారాష్ట్ర నుంచి వచ్చి పోయే వారే కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నంబర్ 50 దాకా కిట్లు వస్తుంటేనే రాలేదు, ఇప్పటిదాకా కిట్లు లేవు. నీ పేరు? కంగారా. గంగారా. ఓకే. సాలంపాడు నుంచి వచ్చిండ్రా? దేని గురించి ఇక్కడ టెస్ట్ మరి చేసిండ్రా? కిట్స్ షార్టేజ్ ఉన్నాయండి. మేడం మీరు ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడ? 9 గంటలకు. మరి పబ్లిక్ మొత్తం ఆగిండ్రు దేని గురించి? కిట్స్ లేవండి. కిట్స్ లేవా? పైనుంచి ఇంకా పంపించలేదా? ఇంకా రాలేదు, బోధనలో ఉన్నాయంటే తీసుకొని రావడానికి ఉన్నారు. మరి డైలీ ఎట్లా పంపించేవాళ్ళు? డైలీ ఇంతకుముందు వచ్చేవి కదా, ఇంతకుముందు వచ్చేవి కదా. వచ్చాయి కానీ ఇప్పుడు షార్టేజ్లో ఉన్నాయంటే నిన్న డిఎంఎల్హెచ్ఓ సార్ వచ్చినారు, ఆ సార్ కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము, కిట్స్ లేవని చెప్పినాము. కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, డిఎంఎల్హెచ్ఓ సార్ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ సాలూరాలో మేము ర్యాట్ టెస్ట్ను నిర్వహిస్తున్నాము. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఏంటంటే అసలు డిప్యూటీ డిఎంఎల్హెచ్ ఆఫీస్లో కిట్స్ లేవు. నిజామాబాద్ నుంచి వచ్చే వరకు మేము డిప్యూటీ డిఎంఎల్హెచ్ ఆఫీస్లో వెయిట్ చేసి వచ్చినాక కిట్స్ తీసుకొని వచ్చి చేయడం జరుగుతుంది. కిట్స్ కొరత బాగా ఉంది. మేడం 10 గంటలకే ఇచ్చిన అంటున్నారు. మరి మేడం మీ హాస్పిటల్లో మేడం గారికి ఫోన్ చేసిన నేను 10 గంటలకే ఇచ్చిన అంటున్నది. మీ గురించే చెప్తున్నాను, మీ మీద తెస్తున్నారు. మీరేనా సూపర్వైజర్? మీరేనా? మీరు చేయండి, మీ అధికారులకు చేయండి, అడగండి. హాస్పిటల్లో కరోనా పరీక్షలు, వ్యాక్సిన్, టీకాకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి తదితరులు పరిశీలించారు. కరోనా పరీక్షలు చేయించుకోవడం కోసం వచ్చే వారికి తగు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, రాజయ్య, దుబ్బాక రాజు, ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి పేషెంట్లకు గల కనీస అవసరాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పేషెంట్లందరూ కూడా ఎండలో కనీసం వాళ్ళకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి సంబంధించిన నాయకులు కానీ ఉన్నారు. ఎండలో మనం చూసినట్టయితే లైన్లో కూడా వాళ్ళు ఎండలు నిలబడ్డారు. కనీసం వాళ్ళకు నీటి సదుపాయం కూడా లేదు. వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న బాటిల్ తప్పించి ఇక్కడ కనీసం వాటర్ కూడా పెట్టడం లేదు. అదేవిధంగా పోతుగల్ పిహెచ్సికి కోవిడ్ అంబులెన్స్ ఉంటాయి. ఇంతకుముందుకు అంబులెన్స్ కూడా మధ్యలో ఒకసారి పోయింది, మళ్ళీ మేము గట్టిగా పోరాడితే మళ్ళీ ఒకసారి తీసుకొచ్చారు, మళ్ళీ 2-3 రోజులు షోప్ టాప్ వేసారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ అంబులెన్స్ కూడా హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇంతకుముందుకు ఐసోలేషన్ సెంటర్స్ ఉంటుండే, ఎవరైనా కోవిడ్ పేషెంట్లు వాళ్ళ ఇళ్లలో ఉండలేకుంటే ఐసోలేషన్ సెంటర్స్లో ఉంటుండే, పెద్దలో ఉంటుండే. ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ వస్తే ఇంతకుముందుకు వాళ్ళ ఇంటి దగ్గర శానిటైజర్. ఆరోగ్య కేంద్రం పోతుగల్లో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వారికి కనీస వసతులు, ఎందుకంటే
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 సంవత్సరాలు దాటినటువంటి వారికి వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. మరి వారు ఇక్కడికి వస్తే టెస్టింగ్ కోసం ఎండలో క్యూలో నిలబడినటువంటి పరిస్థితి, ఈ దుష్పరిస్థితి రావద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక టోకెన్ ఇచ్చినట్లయితే, నెంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళు చెట్లకు దూరంగా నీడ కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ స్థానికంగా ప్రభుత్వము టెంట్లే కానీ ఒక రేకుల షెడ్డే కానీ వేసి వారికి నీడ కల్పించినటువంటి అవసరము చాలా ఉంది. అదేవిధంగా నీరు జామై కనీసం నీళ్లు కూడా ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకు లోపలికి తీసుకుపోయేసరికి అందరు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ హాస్పిటల్లోనే సపరేట్గా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ సెకండ్ కరోనా రన్ చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం వెంటనే దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పాఠశాలలు మూసేసారు కానీ బీల్రు బాలరన్ని కూడా వెంటనే మూసేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కావాల్సింది ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాదా అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే మీకు వైన్స్ ద్వారా వచ్చేసి డబ్బునే ముఖ్యంగా తీసుకుంటున్నారు. కాబట్టి వెంటనే వైన్స్ బాలరన్ని కూడా పూర్తిగా మూసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నాగార్జున సాగర్లోని పైలాన్ హిల్ కాలనీలోని బూతులలో పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్, సునీల్ కుమార్ మీనన్ తదితరులు పరిశీలించారు. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో తీసుకున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 7 పోలింగ్ బూతులలో ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. भैया बेटा जरा क्या ना అంత బాగానే ఉంది. ఏం కంప్లైంట్స్ లేవు కదా? చాలు, వెరీ గుడ్. సైనింగ్ ఆఫీసర్ గారు ఎంతవరకు అయింది ఓట్లు? 583. చాలు, వెరీ గుడ్. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ వేములవాడలో మహాపాదయాత్ర జరగనుంది. ఈ విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ వెల్లడించారు. చందుర్తి మండలం నుంచి మెతుకురావుపేట వరకు రోడ్డు పనుల జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన చందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుండి మల్యాల గ్రామం మీదుగా మోతుకురావుపేట వరకు ఈ ర్యాలీ సాగనుంది. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామస్వామి, అలాగే మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొనున్నారు.
పొన్నం ప్రభాకరన్ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఆదిత్యనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ నెల 20వ తారీఖు ఉదయం 8 గంటలకు చందుర్తి మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మల్యాల మీదుగా మోత్కురావుపేట జంగల్ వరకు చందుర్తి మండలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అటవీ శాఖ అనుమతుల కోసమై పాదయాత్ర వెళ్తున్న సందర్భంలో ఈ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇంతమంది పెద్దలు చెప్పినట్టు శ్రీనగర్ గారు చెప్పిన విధంగా ఆ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి తెలుస్తాను. 20వ తేదీన ఈ యొక్క మోత్కురావుపేట చందుర్తి గ్రామాల మధ్యలో అటవీ శాఖ అనుమతుల పేరిట నిలిచిపోయినటువంటి రోడ్డును వెంటనే అనుమతులు తీసుకొని ఈ యొక్క రోడ్డును పూర్తి చేయాలని పెద్దలు నియోజకవర్గ బాధ్యులు ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుండి ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల ప్రజలు మరియు కార్యకర్తలు అదేవిధంగా ఈ గ్రామాల్లో చెందినటువంటి రైతులు కూడా ఈ యొక్క రోడ్డుకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మీరందరూ కదిలి వచ్చి ఈ యొక్క రోడ్డు పూర్తయ్యేంత వరకు కూడా మీ యొక్క ప్రజల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మండల కేంద్రాల మధ్యలో అటవీ అనుమతులు రాకుండా రోడ్డు పనుల జాప్యం పైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20వ తేదీన చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుండి మల్యాల గ్రామం మీదుగా చెలో చందుర్తి మోత్కురావుపేట జంగల్ అటవీ అనుమతుల కోసం అని చెప్పి పాదయాత్ర కార్యక్రమాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులందరూ, ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. అనంతరం తహసీల్దార్ విజయ్ కుమార్ వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీజేపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సభలో ప్రకటించిన జాబితాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని, ఇల్లు లేని నిరుపేదలకు పేర్ల జాబితాలో ప్రకటించకుండా ఇల్లున్న వారికి కేటాయించాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోల కృష్ణ, సౌళ్ల క్రాంతి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, మల్లారపు సంతోష్ రెడ్డి, ఏళ్ల గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఇలా ముస్తాబాద్ భూమి పుత్రులం సార్. మా అయ్యాలు మా తాతలు అందరూ ఇన్న ఉన్నారు. మాకు రావాలి ఇల్లు వస్తే వేరే ఊళ్ళో పెట్టిస్తా సార్. ఇల్లు ఇక్కడికి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చినానికి కంప్లీట్ ఫైర్ వేసి ఇచ్చిన ఇల్లు సార్. ఇవన్నీ 50% ఇల్లు వేరే ఊరు వాళ్ళకు ఉన్నాయి. అనర్హులకు ఒకవేళ వచ్చినా కూడా అన్నది కూడా అంటే వాళ్ళు ఎక్కడ కూడా బదనాం కాకుండా కూర్చొని లబ్ధిదారుల పేర్లను రాసుకుని వచ్చారు. అది ఎటు కూడా చెల్లదు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుచున్నాము. లేని ఏనాడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చెప్తాం. ముస్తాబాద్ సర్పంచ్ గారికి ఒకటే సూచిస్తున్నాం, లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే కంపల్సరీ మీ గ్రామ పంచాయతీని ముట్టడించి తీరుతాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇకనైనా మీరు మీ వైఖరిని మార్చుకోవాలని తెలియజేస్తున్నాను. జై హింద్. మొన్న ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ అర్హుల జాబితా ఏదైతే ఉందో అందులో ఎన్నో అవకతవకలు జరిగాయని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ప్రజలందరూ ఎంతో నిరసన తెలియజేయడం జరిగింది. మొన్న రాస్తారోక ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికీ 3 లిస్టులు ప్రకటించింది. మొదటి ప్రకటించిన లిస్టు క్యాన్సిల్ చేసి రెండో లిస్టు క్యాన్సిల్ చేసి 3వ లిస్టు.
ఇలా ఎన్ని లిస్టులు ప్రకటిస్తారు? మీరు అర్హులను జాబితా రూపొందించడంలో ఏం ప్రతిపాదిక తీసుకుంటున్నారో ఇప్పటివరకు చెప్పలేదు. నిరుపేదలకు ఇల్లు దక్కాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్గా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది ప్రతి పేదవానికి, ఇల్లు లేని వానికి ఇల్లు కల్పించాలని ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్నారు. మరి ఈ రాజకీయ సిఫార్సులు వచ్చిన వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసము? ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులెవరు అనర్హులెవరో తేల్చి నిజమైన అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. తిరిగి దీన్ని మళ్ళీ సర్వే చేసి మొదటి విడతలో పూర్తి లేని వారికి అవకాశం కల్పించాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యొక్క గ్రామ సభల వరకే వీళ్ళు తీసుకొస్తారు. గ్రామ సభల నిన్న ఉన్న పేర్లు ఈ రోజు లేకుండా, రేపు ఉన్న పేర్లు ఎల్లుండి లేకుండా ఇట్లా చేసేటళ్లకు ఇక్కడ ప్రజలు బాగా ఒక్కోరిని దూషించుకుంటా, ఒక్కోరికి ఆవేశాలు పెంచుకుంటా ఆ గ్రామ సభనంతా ఒక అల్లకల్లలో తయారు చేసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్లాట్లు ఇస్తున్నారు. ఆ ప్లాట్లను ఏదో ఎవరికో పూర్తి లేనోళ్లను గుర్తించి వారిని ఎలాంటి సమస్యలు లేకుండా, ఆశ అంటే అందరికీ ఆశ ఉంటుంది, వారిని అందరినీ కూడా పేర్లు తీర్మానం చేసుకొని ఇగో పలాని వాళ్లకు మీకు పూర్తిగా లేదు అనేది గ్రామ సభను మెప్పించి, గ్రామ సభలో ఎవరైనా వ్యతిరేకించినా కానీ ఇతను పూర్తి అర్హుడు. ఇక దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమితులైన దేవేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఐటీఐ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా వెన్నంటుండి మరి తిరగడం జరిగింది. చాలా మరి వారు మరి ఇప్పటి నుంచి మన కార్యకర్తలకు నర్సాపూర్కు ఇప్పుడు సంపూర్ణమైన న్యాయం జరిగింది. దేవేందర్ రెడ్డి గారు కూడా పోస్ట్ వచ్చింది. సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా మన దాంట్లోకి రావడం, వారిని కూడా గౌరవించి మరి ఇప్పుడు వారికి కూడా చైర్మన్ పోస్ట్ ఇవ్వడం మరి రాష్ట్రం అంతా కూడా చూస్తుంటుంది. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ మరి ఒక దగ్గర ఎక్స్పెరిమెంటల్గా మేము వారందరికీ కూడా పదవులు ఇచ్చినాం. మరి కలిసిమెలిసి ఉన్నట్టయితే పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మరి కలిసి ఉండవలసిన అవసరం మనకు ఏదైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అనంతరం పిఎస్ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ రూమ్, క్రైమ్ వింగ్, మహిళా భద్రతా గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్, బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ, బాలానగర్ జోన్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక నిన్న గాంధీ హాస్పిటల్లో ఒక్కరోజే 15 గంటల్లో 35 మంది మృతి. కరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్గా ఉంది. ఈ చనిపోయిన వాళ్ళలో 15 నుంచి 40 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా. తస్మా జాగ్రత్త. అవసరం ఉంటే బయటికి రండి, లేకుంటే ఇంట్లో ఉండండి, లేకుంటే మన పరిస్థితి ఇంతే.
ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లా రఘురామరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చెంపాపేట డివిజన్ మార్తినగర్లోని తన నివాసంలో యూత్ అధ్యక్షులు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ముదిరాజ్ మాట్లాడుతూ నల్లా రఘుమారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బాలు, రాజు, భరత్, గణేష్, లడ్డు తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న ఇక ఈ కెమెరా ఓకే వద్దమ్మా మాస్క్ తీయమ్మా వద్దమ్మా ఒక్కసారి దండ పట్టుకుని ఇక్కడ ఓకే ఇక్కడ అన్న ఇక్కడ ఒక్క నిమిషం వద్దమ్మా ఓకే నువ్వే అండి ఓకే వద్దమ్మా ఇక్కడ ఈ కెమెరా ನೋಡಿದ್ರೆ ಅಂತ ಜಸ್ಟ್ ಓಕೆ ರೈಟ್ ಏಮಂತ దగ్గర ఇద్దరు పట్టు అన్న ఇద్దరు పట్టు వద్దమ్మా నీ చేతులు పైకి రండి రైట్ ఓకే అన్న ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్న మన చెంపాపేట డివిజన్ సీనియర్ నాయకులు 2016 కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి నల్లా రఘుమారెడ్డి అన్న గారికి చెంపాపేట డివిజన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు టీఆర్ఎస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో అన్నగారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. అందరూ కరోనా ఉంది కాబట్టి జాగ్రత్తగా దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకున్నాము. అన్నగారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా అన్న ఇప్పుడే ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఇంకా ముందు మంచి పదవులు రావాలి, మంచి స్థాయిలో ఉండాలి. ఎంబడున్న వాళ్ళను సొంత తమ్ముళ్ళగా చూసుకుంటున్నాడు. అందరికీ ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు చేస్తున్నాడు. మొన్న లాక్డౌన్ విషయంలో అన్న ఎంతో కార్యక్రమాలు చేశాడు. ప్రతి ఇంటికి కూరగాయలు వంచడం, పాలు వంచడం, రోడ్లు వచ్చే వాళ్లకు బియ్యం ఇవ్వడము, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ప్రతి ఇంటికి శానిటైజర్ ఇచ్చిండు. వరదలు వచ్చినప్పుడు ఇట్లా చాలా మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అన్న 100 పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణంలో శ్రీరామనవమి ఏర్పాటును ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు. గత సంవత్సరం కూడా కోవిడ్ కారణంగా నవమి కళ్యాణం మండపంలోనే జరిగింది. ఈసారి కూడా అదే విధంగా జరగనుంది. ఇది మొత్తం ఇది దాన్ని కూడా వేసేసి ఏదున్నాను వాటిని యూటీకి రావంటున్నాను. మండపంలోనే చేస్తారు. ఇక్కడ కూడా మండపంలోనే చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వ సూచనల మేరకు నడుస్తున్నది. ఒక విషయం ఏంటంటే పోయినసారి చీకటిగా ఉండే, ఈసారి చీకటి ఉండొద్దు. ఉగాది నుంచి ఒక 15 సీతారామ కళ్యాణము, తర్వాత హనుమాన్ జయంతి ఉంటుంది కాబట్టి ఈ 15 రోజులు మనము సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఈ రామ్నగర్, రామ్ మందిర్ ఈ ప్రాంతం అంతా కూడా చీకటి ఉండొద్దు. ఈసారి గత సంవత్సరం చీకటి ఉండే, ఈసారి చీకటి ఉండొద్దు అని మొత్తం కూడా వెలుతురు వేయించడం, అంటే లైట్లు వేయించడం, వెలుతురు అన్ని చేయడము. అట్లాగే రామ్ మందిర్కి ఈసారి గుడికి కానీ మండపాలకు అన్నిటికీ అన్ని కలర్స్ వేయించడం, ఇవన్నీ కూడా యథావిధిగా కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. యథావిధిగా సీతారాములకు నవరాత్రి ఉత్సవాలంతా కూడా నైవేద్యం సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కళ్యాణానికి 3 రోజులు యాగం చేసేటట్టుగా కూడా ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కోవిడ్ నిబంధనలకు లోబడే
అంటే ప్రజలు ఎవరు కూడా భాగస్వామ్యం కాకుండా అన్ని ఛానల్స్ లోకల్ ఛానల్స్లలో లైవ్లు కూడా పెట్టి భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచే లైవ్లో చూసే విధంగా ఆ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కళ్యాణం కూడా యథావిధిగా ఈసారి సీతారామ కళ్యాణం ఉంటుంది, అదే సమయానికి అట్టనే ఉంటుంది. కానీ కోవిడ్ అంటే కరోనా ఉంది కాబట్టి ఇక జీడిమెట్ల పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో దోపిడీ జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి గత 3 సంవత్సరాలుగా లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ అనే షాపు నిర్వహిస్తున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో దుకాణం మూసివేసే సమయానికి 2 వ్యక్తులు వచ్చారు. యజమాని రవికుమార్ తుపాకీతో బెదిరించి 1,95,000 రూపాయలు నగదు అపహరించారు. లోపల మన ఫోటోస్ వచ్చినాయి. పది గంటల సమయంలో మాకు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ హాస్పిటల్లో డేంజర్ బెల్స్, 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు గొప్ప వరమన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హితవు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వేమలవాడలో మహాపాదయాత్ర నిర్వహించనున్న కాంగ్రెస్ నాయకులు. డబల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే కేటాయించాలని బీజేపీ డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.